మొన్న మంగ్లీ అక్క 300 కోట్లు మోసం చేసిన ఇన్సిడెంట్ మర్చిపోకముందే మళ్ళీ ఆశురెడ్డి అక్క వచ్చేసి ఒక 10 కోట్ల వరకు మోసం చేసిందనమాట. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే అటువైపు చూస్తేనేమో ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి విష్ణుప్రియ అండ్ అనన్య నాగల్ల ఆశురెడ్డి గారు కూడా మళ్ళీ ఆ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాని గురించి వీడియో చివరలో మాట్లాడుకుందాము. ఇక్కడ మ్యాటర్ ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క కటౌట్కి, వాళ్ళ యొక్క అందచందాలకి, లేడీస్ ఆడజాతి ఆడదాని అందం పైన వాళ్ళకున్న నమ్మకానికి మన కక్కుర్తికి జరుగుతున్న యుద్ధం అన్నమాట ఇదంతా. ఆడదాని అందాన్ని ఎరగా వేసి సంపాదించుకుంటున్న వ్యాపారం ఇది. అది ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన స్కామ్, ఇంకా జరుగుతున్న స్కామ్ కావచ్చు మంగ్లీకి సంబంధించింది. అలాగే ఇప్పుడు ఆశురెడ్డి చేసిన ఈ యొక్క మ్యారేజ్ ట్రాప్ చీటింగ్ కేస్ ధర్మేంద్ర వాడి పేరు ఏదో ఉంది, అది కావచ్చు. అసలు ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ నుంచి మొదలు పెట్టేస్తే మన లోపల ఉన్న కక్కుతి మనకు బాగా అర్థమవుతుంది. మనకి 0 పైసలకే న్యూడ్ వీడియోలతో సహా ఎవ్రీథింగ్ నెట్లో అందుబాటులో ఉంది. అయినా సరే పాకెట్ మనీ కూడా కుళ్ళబొడిసి 300, 400, 600 వాళ్ళు ఎంత పెడితే అంత వాళ్ళకి పే చేసి ఈ లోకల్ సెలబ్రిటీలకు ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ చూపిస్తున్నారు కదరా మామూలుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. మళ్ళీ డబ్బులు కట్టి ఈడి ఓడుకో చూపించేది మీరేంద్ర చూడడం దానిలోకి పోయి. ఒకవేళ ఎవడో ఉత్సాహంతుడు చూసాడు అనుకో, వాడు అక్కడ ఆగుతాడా, వాడు రీచ్ పెంచుకోవడానికి దాన్ని ఫోటో తీసి మళ్ళీ తీసుకొచ్చి ట్విట్టర్లోనో లేకపోతే ఇంకెక్కడో పెట్టేసి సోషల్ మీడియాలో టమ్ చేస్తాడు. సో అక్కడ నువ్వు డబ్బులు పెట్టి చూసేది ఫ్రీగా అంతా చూసేస్తున్నారు. 100 కోట్లు పెట్టి సినిమా థియేటర్లో చూసేవాడికి అంతే క్వాలిటీగా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇక్కడ ఐబొమ్మల మిగతా వాటిలో దొరుకుతూ ఉంది. ఇది దొరకదని చెప్పేసి ఎలా అనుకుంటారా? జూనియర్ సమంత ఆశురెడ్డి తిను ఈ ధర్మేంద్రకి ఎప్పటి నుంచో తెలుసు. ఆల్మోస్ట్ 7, 8, 9 ఇయర్స్ నుంచి కూడా తెలుసు అనమాట. అప్పటి నుంచి వీడు మోసపోవడం కొత్త అని చెప్పేసి అంటే వీడు ఆల్రెడీ మోసపోయాడని చెప్పేసి వీడు ఇచ్చిన ఎఫ్ఐఆర్లోనే ఉంది, వీడు పెట్టిన ఎఫ్ఐఆర్లోనే ఉంది. 2020లో ఆల్రెడీ ఒకసారి 90 లక్షలకు మోసం చేసింది. అప్పుడు ఒక పంచాయతీ జరిగింది. అప్పుడు నటి హేమ తను వచ్చేసి ఏదో సెటిల్మెంట్ చేశారు. దాని తర్వాత ఏం జరిగిందో తెలీదు. మళ్ళీ విడిపోవాల్సిన వాళ్ళు కాస్త మళ్ళీ కలిశారు. ఇంకా 90 లక్షలు ఆమె సరిపోదు, ఇంకా వీటితో చాలా లాగాలని చెప్పేసి ఆమె అనుకుందో, లేదా వీడిది ఒక స్వయంవరం, నేను ఎంత ఖర్చు పెడితే ఆ యువరాన్ని దక్కించుకోవచ్చు అని చెప్పేసి వీడు అనుకున్నాడో మనకు తెలియదు. మొత్తానికైతే ఆ మహాసంగ్రామం అలా సాగిందనమాట. 90 లక్షల నుంచి 9,50 లక్షల దాకా వచ్చింది. ఒక 10 టైమ్స్ తన ప్రేమను ఎక్కువగా చూపించడం జరిగింది ధర్మేంద్ర అనబడే ఎన్ఆర్ఐ. అయినా ఆశురెడ్డి గారి మనసు కరగలేదు. పైగా నేను లీక్ అయిన వీడియోలో తను చెప్పడం జరిగింది, ఇంకోసారి 1,50,00,000 ఇస్తా, వేణుస్వామితో ఇచ్చి పంపిస్తా, తీసుకుంటే తీసుకో, లేకపోతే దుబాయ్, నువ్వు దుబాయ్ అంతే. ఎక్కువ మాట్లాడితే లీగల్ 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 అని చెప్పేసి అంటే మట్టికి తెలుసు కదా ఆడవారికి ఉన్నంత అక్కడ ఆదరణ భారతీయ చట్ట స్మృతిలో ఇంకెవరికి లేదు. కాబట్టి వీళ్ళు ఓపెన్గా తొడ కొడుతున్నది. ఇక పైగా లేడీ కార్డు ఒకటి ఉంటుంది కదా, ఊ అంటే ఉస్కో, డి అంటే డిస్కో అని చెప్పేసి ఉన్నారు కదా ఒక అక్క. ఆ అక్కనలా అంటే అలా తులసి చందు నేను మన మంగళ వీడియోలో చెప్పడం కూడా జరిగింది. ఆడవాళ్లకు ఏమైనా సరే కొంచెం డబ్బులు కొంచెం తడిపితే చాలు తను దూసుకొచ్చేస్తుంది. తను ఒక డాక్యుమెంటరీ చేశారు, మంగళి గారి గురించి ఒక డాక్యుమెంటరీ చేశారు. దానిలో చాలా గొప్ప విషయాలు పొందుపరిచారు. ఏంటంటే ఇది మంగళి గారికి ఏ తప్పు లేదు, అంటే మంగళిని అమాయకుల్ని చేసి ఆడించారు అందరూ. బాధితుల్ని కూడా తను ఆల్మోస్ట్ క్రిమినల్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సాఫ్ట్ కోటెడ్గా చికెన్ పకోడా తీసి మన నోట్లో పెట్టినంత అందంగా మంగ్లీ అమాయకులని చెప్పేసి నమ్మించాలని చూశారు. పెయిడ్ సబ్స్క్రిప్షనే ఇది కూడా. సో తిను కొందరు చందాలని అమ్ముకుంటా ఉంటే కొందరు జ్ఞాన చందాన్ని కూడా అమ్ముకుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారు అయ్యా అని చెప్పేసి అంటే కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఆశురెడ్డి విషయంలో కూడా వాడు 10 కోట్ల వరకు నష్టపోయాడు, వాళ్ళు 100 కోట్లు నష్టపోయారు. ఇక ఇది ఇక్కడితో ఆగిపోయిందా అని చెప్పేసి అంటే హార్దిక్ పాండ్యా కానీ లేకపోతే వాడు హాలీవుడ్ జేక్ స్పారో నాటి పేరు ఏదో ఉంటుంది, పైరట్ ఆఫ్ ది కరేబియన్స్లో ఉంటాడు కదా వాడు, ఒక మంచి క్యారెక్టర్ గాడు. వాడితో సహా ఈ దోపిడీకి అంతు పొంతు అనేది లేనేలేదు. అందరి కాడికి పోతూనే ఉంది. ఆడదాని అందాన్ని వాళ్ళు చాలా చక్కగా వాడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఎవడయ్యా అంటే
మగవాళ్ళు మాత్రమే కాదు, మిగిలిన ఆడవాళ్ళు కూడా. ఎందుకంటే 95% ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు. కానీ ఈ 5% ఫేక్ పీపుల్ ఇచ్చే ఎక్స్‌పోజర్ ఎలా తగ్గిందని చెప్పేసి అంటే, అందరి అమ్మాయిలు ఇంతేనేమో అనే ఫీలింగ్ జనాల్లో, అందమైన అమ్మాయిలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంత అందంగా ఉంది, ఈ అందాన్ని వాడుకొని ఎన్ని తప్పులు చేస్తుందో అని చెప్పేసి సగటు మనిషి, మధ్యతరగతి మనిషి, మధ్యతరగతిని కాదు ఎవ్రి మనిషి మగాడు బాధపడే, భయపడే పరిస్థితి వచ్చింది. సో వీళ్ళు అతి తెలివి వాడి, ఈ సోషల్ మీడియాను వాడి, తమకొచ్చిన ప్రతి పాపులారిటీని లైక్ ఒక చిన్న చిన్న రీల్స్ వైరల్ అయినా, బిగ్ బాస్కి వెళ్ళొచ్చినా, లేకపోతే ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్ వచ్చినా, ఇలా ఏ విధమైన ఫేమ్ వచ్చినా కానీ దాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. ఆ విజయం తాలూకు ప్రతిఫలాల్ని ఒడిసి పట్టుకుంటున్నారు. పట్టుకోవడంలో మంచి న్యాయమైన రూట్లో వెళ్తున్నారంటే ఆబ్వియస్లీ కాదు. అన్యాయమైన రూటుని ఎంచుకొని, షార్ట్ కట్ రూట్ను ఎంచుకొని బకరాగా వచ్చిన ప్రతి ఓడిని మ్యాక్సిమం బలి చేస్తున్నారు. కాబట్టి మనకు తెలివితేటలు ఉంటాయి, కానీ ఆడదాని అందాన్ని చూడగానే అవి కనుమరుగు అవుతాయి, లేదా వాటికి తెరలు కమ్ముతాయి. కాబట్టి ఎప్పుడు జ్ఞాననేత్రాన్ని తెరుచుకొని మగజాతి, మధ్యతరగతి, ముఖ్యంగా మధ్యతరగతి మగజాతి, వయసులో ఉన్న మధ్యతరగతి మగజాతి అనేది మీరు మీ జ్ఞాననేత్రాన్ని బాగా తెరిచి ప్రపంచాన్ని అర్థం చేసుకొని, మనకున్న సంపదని వచ్చే ప్యాకెట్ మనీలే తక్కువ కాబట్టి పొదుపుగా ఖర్చు చేస్తూ, ఫ్యూచర్ని, భవిష్యత్తుని బాగా ఊహించుకొని, భవిష్యత్తు కోసం కష్టపడుతూ, ఈ మాయని, ఈ బెట్టింగ్లని, ఈ మందు, ఈ మగువ, ఇలాంటి వ్యసనాల్ని సక్సెస్ఫుల్గా దాటాలని కోరుకుంటూ జాగ్రత్త చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి మగ పురుషుల కోసం ఈ వీడియో చేస్తున్నాము. అందంగా ఉన్న ప్రతిదీ గొప్పది కాదురా బాబు. అందాన్ని చూసి ఆగమాగం అవ్వద్దు. అందాన్ని చూసి దాన్ని ఏమంటారు, కంట్రోల్ తప్పద్దు. సంభాళించుకోండి, ఫోకస్డ్గా ఉండండి, బాగా ఆలోచించి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకొని రావండి అని చెప్పేసి చెప్పడానికి ఈ వీడియో అనమాట. ఎవరిని తక్కువ చేయడానికో అది కాదనమాట, అది ఆర్ట్. వాస్తవంగా అలా కమర్షియలైజ్ చేసుకుంటూ తమకున్న టాలెంట్ చూపిస్తున్నామేంటి అని చెప్పేసి అంటాడు కదా చిరంజీవి. ఇక్కడ టాలెంట్ చూపించి దాన్ని క్యాచ్ చేసుకోవడం కూడా ఒక టాలెంట్, అదొక ఆర్ట్. అది కూడా అందరికి రాదు. కాబట్టి ఆ ఆర్ట్ని అర్థం చేసుకొని మరీ ఎక్కువ విమర్శించడం కాకుండా, ముందు తప్పు మనది కాబట్టి, మోసపోయేవాడు ఉంటేనే మోసం చేసేవాళ్ళు పుడతారు కాబట్టి, లేదా వాడుకోండి యూజ్ మీ అనే టైప్ బ్యాచ్ ఉన్నప్పుడే మిమ్మల్ని యూజ్ చేసుకునే వాళ్ళు కూడా అలా 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 పుట్టుకొస్తూ ఉంటారు. లేదు అంటే ఆస్ట్రేలియాకి ఎందుకు ఇంత ధైర్యం? ఇంత కేసు నడుస్తున్నప్పుడు కూడా తను పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆన్ చేసింది అని చెప్పేసి అంటే మీ కక్కుర్తి మీద తనకున్న నమ్మకం అనమాట. సో ఇలాంటి నమ్మకంతో చాలామంది ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను.